నెల్లూరు జిల్లా రుద్రకోటలో స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమంలో స్వచ్ఛరథాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛత యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించారు. డ్రై కదా అంత డ్రై ఎందుకంటే మన వ్యక్తి అక్కడ పడేస్తున్నారు ఆల్రెడీ విలేజెస్ లో నిలబెట్టండి ఆయన ఓల్కట్ పట్టుకో షాట్ ముందుకెళ్తా. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలని, పరిశుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఏ ప్రాంతాలైతే పరిశుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో జబ్బులు తగ్గుతాయని, దోమలు లేని సమాజం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, వారు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందరి లక్ష్యం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మనిషికి జబ్బులకి ప్రధానమైన కారణం పరిసరాలు, తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఈ 3 వల్ల మనిషి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ముఖ్యంగా